ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి సిస్లా. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నందున ఈఏపీ సెట్ ఇంజనీరింగ్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్నత విద్యామండలి పేర్కొంది. విజయవాడ రైల్వే డివిజన్లో నిర్వహణ పనుల కారణంగా విజయవాడ మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు చేశారు. రాష్ట్రం నుండి హజ్ యాత్రకు వెళ్లేవారి కోసం గన్నవరం విమానాశ్రయం వద్ద ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశామని కృష్ణా జిల్లా కలెక్టర్ తెలిపారు. తెలుగు భాషకు చిరస్మరణీయ సేవలందించిన భాషా సేవకులు కొమర్రాజు వెంకట లక్ష్మణరావు జయంతి ఈరోజు. వార్తల వివరాలు: రాష్ట్రంలో వచ్చే 4-5 రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపిందని, ఈఏపీ సెట్ ఇంజనీరింగ్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్నత విద్యామండలి కార్యదర్శి నజీర్ అహ్మద్ ఓ ప్రకటనలో కోరారు. ఈ క్రమంలో ఈ రోజు నుండి 23వ తేదీ వరకు ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు రాసే అభ్యర్థులు గంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకునేలా ప్రణాళిక చేసుకోవాలని సూచించారు. ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు 2 విడతలుగా పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. విజయవాడ రైల్వే డివిజన్లో జరుగుతున్న నిర్వహణ పనుల కారణంగా విజయవాడ మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు విజయవాడ పౌర సంబంధాల అధికారి నుస్రత్ మండ్రూప్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 26 నుండి జూన్ 4వ తేదీ వరకు రాజమండ్రి విశాఖపట్నం, 27వ తేదీ నుండి జూన్ 3వ తేదీ వరకు మచిలీపట్నం విశాఖపట్నం, తిరుపతి కాకినాడ టౌన్, గుంటూరు విశాఖపట్నం, గుంటూరు రాయగడ, 19వ తేదీ నుండి జూన్ 3వ తేదీ వరకు విశాఖపట్నం మహబూబ్నగర్, 27వ తేదీ నుండి జూన్ 4వ తేదీ వరకు గుంటూరు విశాఖపట్నం రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు. రాష్ట్రం నుండి హజ్ యాత్రకు వెళ్లేవారి కోసం గన్నవరం విమానాశ్రయం వద్ద ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. హజ్ యాత్ర శిబిరం నిర్వహణపై సంబంధిత అధికారులతో దృశ్య మాధ్యమం ద్వారా నిన్న కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ నెల 25వ తేదీ నుండి 30వ తేదీ వరకు గన్నవరం విమానాశ్రయం వద్ద, కేసరపల్లి గ్రామంలోని ఈద్గా జమా మసీదు వద్ద హజ్ యాత్రికుల కోసం ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. యాత్రికుల కోసం అవసరమైన మౌలిక సదుపాయాలు, వైద్య శిబిరాలను, 108 అంబులెన్సులను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. భారత్ తొలి అణు పరీక్షను 1974వ సంవత్సరం మే 18వ తేదీన ఉదయం 8 గంటల 5 నిమిషాలకు రాజస్థాన్లోని పోఖ్రాన్లో నిర్వహించింది. ఈ పరీక్ష నిర్వహించి నేటితో 50 ఏళ్ల పూర్తయింది. అణు పరీక్షను విజయవంతంగా నిర్వహించి అమెరికా, సోవియట్ యూనియన్, బ్రిటన్, ఫ్రాన్స్, చైనాల సరసన భారత్ నిలిచింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లేని దేశం అణు పరీక్ష నిర్వహించడం అదే మొదటిసారి. ఈ అణు పరీక్షకు ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ అని పేరు పెట్టారు. తెలంగాణలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీ సెట్ ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. ఫలితాలను తెలంగాణ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేశారు. అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశాలకు 91,633 మంది విద్యార్థులు హాజరు కాగా 82,163 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. అలాగే ఇంజనీరింగ్ విభాగంలో 2,40,618 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 1,80,424 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీలోనూ మొదటి 2 ర్యాంకులు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు సాధించడం విశేషం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటీల్లో ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు ఈ ఏడాది దేశవ్యాప్తంగా 1.91 లక్షల మంది నమోదు చేసుకున్నారని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ తెలిపింది. దేశవ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను ఈ నెల 26వ తేదీన నిర్వహించనున్నారు. ఇప్పటికే ఎన్టీఏ అడ్మిట్ కార్డులను ఆన్లైన్లో అందుబాటులో ఉంచింది. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుండి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు 2 విడతలుగా ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఫ్రాన్స్లో జరుగుతున్న 77వ కేన్స్ చలనచిత్రోత్సవంలో భాగంగా 55వ భారత అంతర్జాతీయ చిత్రవేడుక ఇఫీ అధికారిక గోడపత్రికను కేంద్ర సమాచార ప్రసార శాఖ కార్యదర్శి సంజయ్ జాజు నిన్న ఆవిష్కరించారు. ఈ ఏడాది భారతీయ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం నవంబర్ నెలలో గోవాలో జరగనుంది. కాగా కేన్స్ చిత్రోత్సవంలో భారత్ పరువుకు మన దేశం మొదటిసారి ఆతిథ్యమిస్తోంది. ఈ కార్యక్రమానికి 250 మందికి పైగా ప్రతినిధులు పాల్గొని ప్రపంచ వేదికపై భారతీయ సంస్కృతిని, సినిమాలను ప్రదర్శిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలుగు భాషకు చిరస్మరణీయ సేవలందించిన భాషా సేవకులు కొమర్రాజు వెంకట లక్ష్మణరావు జయంతి ఈరోజు.
1876 సంవత్సరం మే 18న ఉమ్మడి కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు గ్రామంలో లక్ష్మణరావు జన్మించారు. తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతాల్లో విద్యాభ్యాసం చేశారు. తెలుగులో జనరంజని పత్రిక స్వయంగా నడిపించారు. స్త్రీ విద్యావ్యాప్తికి తెలుగు జనానా పత్రికలో సోదరి బండారు అచ్చమాంబతో కలిసి అనేక రచనలు చేశారు. హైదరాబాదులోని శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం స్థాపించడంలో విజ్ఞాన చంద్రికా మండలి, విజ్ఞాన చంద్రికా పరిషత్, ఆంధ్ర సారస్వత పరిషత్ వంటి సంస్థల నిర్వహణలోనూ ఆయన పాత్ర కీలకమైనది. ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం ఆయనకు విశేష కీర్తిని తెచ్చిపెట్టింది. తెలుగులో చరిత్ర పరిశోధనలు, విజ్ఞాన రచనలు చేయడానికి కృషి చేసిన తొలితరం విద్యావేత్తల్లో లక్ష్మణరావు ఒకరు. ఎన్టీఆర్ జిల్లాలో ఖరీఫ్ సాగుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా వ్యవసాయాధికారి ఎస్ నాగమణి తెలిపారు. జిల్లాలో మొత్తం 97,340 హెక్టార్ల విస్తీర్ణంలో ఖరీఫ్ పంటలు సాగు చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో 48,606 హెక్టార్లలో వరి, 39,368 హెక్టార్లలో పత్తి పండించనున్నారని, పెసలు, మినుము, కంది వంటి పప్పుధాన్యాలను, మొక్కజొన్న సాగు చేసేలా ప్రణాళికలు రూపొందించామని పేర్కొన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలను రైతులకు సరఫరా చేయనున్నామని వివరించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం నుండి అయోధ్యకు ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతున్నామని ఆర్టీసీ డిపో మేనేజర్ పెద్దిరాజు తెలిపారు. మచిలీపట్నం నుండి అయోధ్య బస్సులను నిన్న ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ పెద్దిరాజు మాట్లాడుతూ ఆర్టీసీ ద్వారా ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలను కల్పిస్తున్నామని తెలిపారు. మచిలీపట్నం డివిజన్లో ప్రజల విజ్ఞప్తి మేరకు అయోధ్య ప్రత్యేక సర్వీస్ ఏర్పాటు చేశామన్నారు. ఈ బస్సులు అయోధ్య మాత్రమే కాకుండా సింహాచలం, అరసవెల్లి, శ్రీకూర్మం, కలకత్తా, గయా, కాశీ అనంతరం అయోధ్య చేరుకుంటుందని తెలిపారు. డయేరియా వ్యాధి బారిన పడకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో డయేరియా నివారణ చర్యలపై నిన్న అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని రామతీర్థం, ఎర్రగుంట్ల గ్రామాల్లో డయేరియా బాధితులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని సూచించారు. ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు వ్యాధి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. త్రాగునీరు కలుషితం అవడం వల్ల డయేరియా ప్రబలే అవకాశం ఉందని, త్రాగునీటి శుద్ధితో పాటు మంచినీటి ట్యాంకులకు శుభ్రం చేయించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో 3వ రోజైన ఈరోజు శ్రీ గోవిందరాజస్వామి సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు వాహన సేవ వైభవంగా జరిగింది. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు, కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. వర్షాల కారణంగా దోమలు పెరిగే అవకాశం ఉన్నందున విజయవాడ నగరాన్ని శుభ్రంగా ఉంచాలని నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. నిన్న విజయవాడ నగరంలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుధ్య నిర్వహణ పనులను కమిషనర్ పరిశీలించి పారిశుధ్య నిర్వహణ చేస్తున్న సిబ్బందికి సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ నగరంలో వర్షాలు కురిసిన సమయంలో మరింత ప్రణాళికాబద్ధంగా పారిశుధ్య నిర్వహణ జరగాలని చెప్పారు. త్రాగునీటి సరఫరాలో అంతరాయం రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నందున ఈఏపీ సెట్ ఇంజనీరింగ్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్నత విద్యామండలి పేర్కొంది. విజయవాడ రైల్వే డివిజన్లో నిర్వహణ పనుల కారణంగా విజయవాడ మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు చేశారు. రాష్ట్రం నుండి హజ్ యాత్రకు వెళ్లే వారి కోసం గన్నవరం విమానాశ్రయం వద్ద ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశామని కృష్ణా జిల్లా కలెక్టర్ తెలిపారు. తెలుగు భాషకు చిరస్మరణీయ సేవలందించిన భాషా సేవకులు కొమర్రాజు వెంకట లక్ష్మణరావు జయంతి ఈరోజు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.